నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఋషికొండ రాజమహల్ ఎలా చేశారు, దాన్ని రాజులు నిర్మించుకునే ప్యాలెస్కి ఏమాత్రం తీసుకోకుండా భారీగా ప్రజాధనాన్ని హెచ్చించి ఎంత గొప్పగా ఏపీలో గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఋషికొండ నిర్మించారండి. ఇది 450 కోట్లు నిర్మాణ వ్యయం జరిగిందనేది కూడా తెలుస్తుందండి. ఇది వైఎస్ఆర్సీపీ నాయకుల కాంట్రాక్టులకే ఇచ్చారండి. 7 భవనాల సముదాయాలను పూర్తి చేశారు. అది అక్కడ భవనాలు కట్టేటప్పుడు కానీ ఎవరిని రానివ్వలేదు, కట్టిన తర్వాత కూడా ఎవరిని చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రిషికొండ ప్యాలెస్ తన క్యాంపు కార్యాలయానికి కోసం కట్టించుకున్నారు. మళ్ళీ వస్తే వైజాగ్లో అతను ఉండడానికి అంత అనుగుణంగా భవనాలు లోపల ఆ ఇంపీరియల్ కానీ మెటీరియల్స్ కానీ చాలా డబ్బులు పెట్టి 450 కోట్లతో భవనాన్ని నిర్మించుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజాధనం, ప్రజల ధనాన్ని ఇట్లా కట్టించుకొని అదొక సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది ఈ ఋషికొండ ప్యాలెస్. ఈ ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు దాని పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చినంత వరకు లోపల ఎలా ఉంటుందో ఏమో ఎవరికి తెలియదు. అది నిషేధ ప్రాంతం. మొత్తం ఆ కొండను సదును చేసి అక్కడ ఉండే పచ్చదనాన్ని పాడు చేసి ఈ ఋషికొండను కట్టారు. ఈ ఋషికొండ కట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓడిన తర్వాత దాని పరిస్థితి ఏమైంది, ఇప్పుడు దాన్ని ఏం చేయాలనేది కూడా కూటమి ప్రభుత్వానికి ఏం అర్థం కావట్లేదు. ఈ ఋషికొండ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కట్టుకున్నారండి. ఈ ప్యాలెస్లో ఫర్నిచర్ కానీ అడుగడుగున బంగారు తొడుగులు సూపర్ను ఇక్కడ లోపల ఇంపీరియల్ బాగా పెట్టారండి. ఈ లోపల చూస్తే మనము 26 లక్షలు విలువ చేసే బాత్ టచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారిందండి. 26 లక్షలు అని. అది తన అధికారం లేకొస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్గా గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశాడంటూ టీడీపీ నాయకులు కూడా అప్పట్లో ఆరోపణలు చేస్తున్నారండి. ఇంకా వెతికే కొద్దీ ఇటువంటి ప్రజల సొమ్ముతో వృధా చేసిన ఘోరాలు దారుణాలు ఇంకా ఎన్నో ఘోరాలు బయటపడతాయని కూడా జనం చర్చించుకుంటున్నారు. టీడీపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారండి. ఈ ఋషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏమి, ఇది ఏం చేయాలా? ఈ లోపల చూసుకుంటే మనము అది మొత్తం 7 బ్లాకులు ఉంటుందండి. ఆ భవనాలు బయట 7 బ్లాకులుగా నిర్మించారు. కళింగ బ్లాక్లోనే సీఎం క్యాంప్ ఆఫీసు, ఈడో కాన్ఫరెన్సు హాలు, 52 మంది కూర్చునే కంట్రోల్ రూము, 175 మంది కూర్చునే సభ మందిరం నిర్మించారండి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్తో కోట్లు కుమ్మరించి ఈ ఋషికొండ ప్యాలెస్ను జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారండి. ఇది చూస్తే మనకు అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఆ ఋషికొండ ఎవరికి తెలియదు. అధికారం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం చేతిలోకి వచ్చిందో అప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ ఏముంది, దాని పరిస్థితి ఏమంటే ఎవరికి తెలియదు. అప్పుడు ఈ భీమలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు కూటమి శ్రేణులతో కలిసి పరిశీలించారండి లోపల. ఇది చూస్తే ఇది 450 కోట్లు కుమ్మరించి ఈ భవనాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిందండి. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన నిర్మాణం. దానికోసం ఆ శాఖ అధికారులు కాదు కదా, వాటిని ప్రారంభించిన మంత్రులు కూడా చెప్పలేదు. దీంతో ఇదేమైనా రాజకోట రాయలసీమ అని విమర్శలు వినిపించాయి. ఎందుకంటే అప్పుడు మన రోజా గారు వీళ్ళంతా పోయి ఓపెన్ చేశారు. అది ఎందుకోసం అనేది ఎవరికి చెప్పలేదు ప్రజలకు. ఒక పర్యాటక కేంద్రం అనేది కూడా చెప్పలేదు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో గెలిచిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు లోపల పోయి అక్కడ చూస్తే ఆ 7 బ్లాకుల్లో రిసెప్షను, రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్ళు, గెస్ట్ రూములు, ప్రీమియం విల్లా సూట్సు, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటరు, బ్యాంక్ ఆఫీస్ వంటి అభివృద్ధి చేశారు. చూడండి, ఆ లోపల స్పా రూమ్స్, గెస్ట్ రూములు, ప్రీమియం విల్లా సూట్స్, ఫిట్నెస్ సెంటర్లు, మొత్తము 7 బ్లాకుల్లో రిసెప్షను, రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాల్స్, మొత్తము అది ఒక రిచ్గా అది ఋషికొండ ప్యాలెస్తో కట్టారండి. ఇప్పుడు దాని పరిస్థితి ఏం చేయాలా ఏమి అనేది అంటే ఇప్పుడు అక్కడ
హరిత హిల్ రిసార్ట్ భవనాలు పాతవి అయిపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంత గుగ్గులు పెట్టినా వైఎస్ఆర్సీ ప్రభుత్వం పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడుగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా ఎనికి తగ్గలేదు. ఎంతో అడావుడి చేసి ఎంతోమంది అడ్డు చెప్పినా పెడచెవి పెట్టి వాయు వేగంతో నిర్మాణము పూర్తి చేసింది. చూడండి రుషికొండది. ఇప్పుడు ఆ రుషికొండ పరిస్థితి ఏం చేయాలా? కూటమి ప్రభుత్వము వచ్చింది, ఏం చేయాలా దాన్ని అని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి అంతుపట్టట్లేదు. చూడండి, సంవత్సరం పైన అయిపోయింది. ఆ రుషికొండ 450 కోట్లతో కట్టారు. దానికి కరెంటు బిల్లు లేనిది కోట్లలో కరెంటు బిల్లు వస్తుంది. దాన్ని వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఏమనేది కూడా ఏం చేయాలా? దాన్ని అవి ఎటుకోకుండా ఉండడంతో సమస్య ఎంబీసీలకు ఇవ్వాలని, కన్సల్టెన్సీగా వాడాలని, గెస్ట్ హౌస్లో ఉపయోగించాలని సూచనలు అన్నిటినీ పరిశీలిస్తుంది ప్రభుత్వం. కానీ ఏది ముందుకు పడని అడుగు. ఇంతవరకు ఏమీ చేయలేకుంది ప్రభుత్వం. దీన్ని ఏం చేయాలా, దీన్ని ఎట్లా వాడాలా అనేది కూడా ఈ ప్రభుత్వము ఈ రుషికొండ మీద ఏమీ చేయలేకుంది. గత ప్రభుత్వము 9.8 ఎకరాల్లో 450 కోట్లతో రాజభవన్ నిర్మించింది. చెప్పండి, దీన్ని ఏం చేయాలా? పర్యాటక కోసం నిర్మిస్తామని చివరి వరకు మాయమాటలు చెప్పి ఎన్నికలు ఇంకా 2 నెలల్లో ఉన్నాయనగా 2024 ఫిబ్రవరి 29న దాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగిస్తామని అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రకటించారు. ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ఈ భవనంలోకి అడుగు పెట్టకుండానే జగన్ అధికారం కోల్పోయారు. ఇప్పటి వరకు ఎవరిని ఆ భవనం వైపు కన్నెత్తి కూడా చూడనివ్వలేదు. జగన్ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 సార్లు రుషికొండకి వెళ్ళి ఎన్నికొచ్చేశారు. సిపిఐ సీనియర్ నేత నారాయణ కోర్టు ఉత్తర్వులతో లోపలికి వెళ్ళి చూడగలిగారు. కూటమి విజయం సాధించాక భీమల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో వెళ్ళి ఆ భవనం చూశారు. తర్వాత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవనాన్ని పరిశీలించారు. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఆ రుషికొండపై 45 ఎకరాలలో 1,48,413 చదరపు అడుగు విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టారంట. ఇందులో 2.8 ఎకరాల్లో 3 భవనాలను జగన్ ఆయన 2 కుమార్తెలకు వేరువేరుగా నిర్మించారంట. బ్లాంకు లోపలకు ఎవరు వెళ్లకుండా పెద్ద పెద్ద గేట్లు ఏర్పాటు చేశారంట. మిగిలిన భవనాలన్నీ పెద్ద పెద్ద సమావేశ మందిరాలుగా నిర్మించారంట. ఎక్కడా గదులు లేవు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలని దానిపై అభిప్రాయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కొంతమంది రాయబార కార్యాలయాలకు ఇవ్వాలని, ఐటీ సమస్యలు పెట్టాలని, పెద్ద పెద్ద సమస్యలు కన్సల్టేషన్ సెంటర్లు ఇవ్వాలని సూచించారు. అయితే ఎవరు దాన్ని వినియోగించుకోవాలన్నా లోపల కొన్ని మార్పులు చేస్తే తప్ప వీలు కాదు. అలా పనులు చేపట్టాలంటే వాటికి 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు హెచ్చించాల్సి ఉంటుందని చెప్తున్నారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి రుషికొండ చూడండి ఎంత వచ్చిందో ఏమో తెలీదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ ఐఏఎస్ అధికారిని రుషికొండ ప్యాలెస్ భవనం ఏం చేస్తే బాగుంటుందో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే అధికారి ఇప్పటి వరకు ఆ భవనాన్ని సందర్శించలేదు. ప్రజలను సంజనార్థం అనుమతించింది. జగన్ ప్రభుత్వం నిధులను ఎలా దుర్వినియోగం చేసిందో వివరించాలని కొందరు ప్రభుత్వ పెద్దలకు సలహా ఇచ్చారు. ఆలోచన కూడా పరిశీలనట్లు సీఎం చంద్రబాబు ఇటీవల విశాఖకు వచ్చినప్పుడు ప్రకటించారు. అయితే దానిపై కూడా నిర్ణయం తీసుకోలేదు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ 2 రోజుల క్రితం రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ను సందర్శించారు. విశాఖ వచ్చే పర్యాటకులకు భవనాన్ని చూపించే ఆలోచన ఉందని ఆయన ప్రకటించారు. జగన్ తప్పు చేశారనే భావనతో దానిని అందరికీ చూపించాలని ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారు. కానీ అది చూసి ఇంత పెద్ద భవనం నిర్మించాడు జగన్ అనే అభిప్రాయం కూడా వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదని కొందరు అంటున్నారు. చూడండి, ఇటువంటి వాటిని స్టార్ హోటల్ నిర్మించి కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడం కంటే ఈ భవనాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉందండి. సంవత్సరమైనా కూడా దాని మీద నాంచుతూనే ఉండారు. కాబట్టి జగన్ గారు నిర్మించిన రుషికొండ ప్యాలెస్పై ప్రభుత్వం ఏమి తీసుకుంటుందనేది ముందు ముందు తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.